ఒకప్పుడు ఈ ప్రాంతమంతా గొప్ప అరణ్యం. మనకిక్కడికి వస్తే ఏ వైపు చూసినా ఇది ఒకప్పుడు అడవి అన్నది అర్థమవుతుంది. ఆ అడవిలో ఉన్న ఎర్ర కొండ, ఈ ఎర్ర కొండనే ఒక గుహలాగా తొలిచినయి. ఆ తొలిచిన ప్రదేశంలో మనకు స్వయంభూగా వెలిసిన పానవట్టం కనిపిస్తుంది. స్వయంభూగా వెలిసిన స్వామివారి గర్భగుడిలో ఉన్న విగ్రహం మనం చూస్తున్నాం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం నిజంగా ఇక్కడ దాకా రాము. చిన్న లింగం ఎంత అద్భుతంగా ఉందంటే కింద నాగభరణం ఇత్తడిది, అలాగే పైన వెండి తొడుగు, లింగానికి వెండి తొడుగు అలంకరించారు అర్చకులు. సో ఇంత చిన్న గుహలో చిన్న లింగం ఎంత బాగుందంటే మనం ఏదో పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్తే దర్శించుకుంటే ఎంతైతే అనుభూతి కలుగుతుందో ఏ స్థాయిలో, అదే స్థాయిలో ఇక్కడ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నా కూడా కలుగుతుంది. ఒకప్పుడు ఋషులందరూ ఇట్లాంటి గుహలోనే ఈ కొండపైనే, ఈ ఎర్ర కొండపైనే తపస్సు చేసిన పరిస్థితి. సో దానికి నిదర్శనంగా చాలా మచ్చుతునకగా మనకు చాలా నిదర్శనాలు కూడా బయట గుహలు కానీ పురాతనమైన ప్రాంతాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి.